హాయ్! చాలామంది అడుగుతున్నారు కదా కామెంట్స్‌లో మీ హోమ్‌నైతే చూపించండి అని. ప్రెజెంట్ అయితే మేమైతే మా విలేజ్‌లో లేము. మేము ఉండే ప్లేస్‌లో మా హోమ్‌నైతే చూపిస్తాం చూడండి. ఇదొచ్చేమంటే క్వార్టర్స్ అండి. మేమైతే క్వార్టర్స్‌లో ఉంటున్నాం. దయచేసి ఎవ్వరూ అడగొద్దు మీరు ఏ క్వార్టర్స్‌లో ఉంటున్నారో, మీ హస్బెండ్ ఏ జాబు అని నేను చెప్పలేను. ఇవొచ్చి టేబుల్స్, చైర్స్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఈ ఫ్రిడ్జ్ అయితే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అండి. మీకైతే ఒక రూమ్ చూపిస్తాను చూడండి. ఇదైతే బెడ్రూమ్ అండి. నేనైతే దేవుడి గదిగా ఇలా మా బట్టలు అండ్ మేమేమైనా క్యాంటీన్ నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ ఇందులోనే అరేంజ్ చేసుకుంటాను. ఇవి వచ్చేమంటే మా బట్టల లగేజ్ అండి. మళ్ళీ వచ్చేమంటే మేము ఏవైనా క్యాంటీన్ నుంచి తెచ్చుకున్న సామాన్లు అయితే ఆ కబోర్డ్లో అయితే పెట్టుకుంటాము. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తాను చూడండి. ఇదేనండి మా కిచెన్. కొంచెం చిన్నగా ఉంటుంది, పర్లేదు. నేను అప్పుడే అన్నీ క్లీన్ చేస్తున్నాను, అలా వీడియో అయితే తీశాను. ఎప్పుడో పాత క్వార్టర్స్, చాలా పాత క్వార్టర్స్, చాలా పాడైపోయాయి. ఇవైతే డోర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే వాష్రూమ్స్. నేనైతే ఓపెన్ చేసి చూపించలేను కదా, అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇది వచ్చేమంటే మా బెడ్రూమ్ అండి. మా బెడ్రూమ్లో అయితే మంచాలు అన్నీ గవర్నమెంట్ తరపు నుంచి వస్తాయి. బెడ్లు బెడ్ షీట్లు మనం కొనుక్కోవాలి. మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద బాల్కనీ ఉంది, అదంతా క్లీన్ చేసుకున్నాము. ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా గవర్నమెంట్ తరపు నుంచే వచ్చాయి. అక్కడ వాషింగ్ మిషన్ కనిపిస్తుంది కదా, అన్ని సెకండ్ హ్యాండ్లేని. ఎందుకు సెకండ్ హ్యాండ్లు తీసుకున్నామంటే నెక్స్ట్ మాకు ట్రాన్స్ఫర్ ఉంది. కొత్తవి ఏమైనా తీసుకొని వెళ్తే అంత దూరం అయితే తీసుకెళ్ళము. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సెకండ్ హ్యాండ్లే తీసుకుంటారు, ఏవి ఫస్ట్ హ్యాండ్లు అయితే తీసుకోరు. మా బ్యాక్ సైడ్ బాల్కనీ అయితే మొత్తం అడవేనండి, చాలా అడవి, చాలా భయంగా ఉంటుంది. దయచేసి మా హస్బెండ్ జాబ్ కోసం అయితే అడగొద్దు. థ్యాంక్ యూ, బాయ్.